హాయ్ అందరికి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్తున్నా. కానీ తిరుపతికి అయితే కాదు, హైదరాబాద్ లో అద్భుతమైన టెంపుల్ ఉంది, చూపిస్తారు, రండి వెళ్దాం. ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి స్టేట్ కి వెళ్ళిపోవచ్చు. ఇటు పంజాబ్ గుడి నుండి వస్తే మన పెద్దమ్మ గుడికి వెళ్లే రోడ్ లో కూడా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు 4-5 రోడ్లు ఉన్నాయండి, కాకపోతే నేను మీకు తొందరగా వచ్చి చెప్తున్నాను. పంజాబ్ గుడి నుండి వస్తే లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోండి టెంపుల్ కు. ఇటు వెంకటగిరి ఇసుగూడ నుండి వస్తే మాత్రం స్ట్రేట్ వెళ్ళిపోవాలి, ఫిలింనగర్ రోడ్ నుండి వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరు అడిగినా చెప్తారండి టెంపుల్ ఈజీగా. టోటల్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఆర్చి చూసారు కదా, పేరు చూడండి అక్కడ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను. మొత్తానికి అయితే పార్కింగ్కి వెళ్దాం. టోటల్ గా ఎక్కడ ఎలా ఉంటుందో చూపిస్తానండి. పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, మన కారు బైక్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, మనం మెట్లపై నుండి ఎట్లా రావాలి, దిగే దారి ఏంటి, లడ్డూలు ఎక్కడ అమ్ముతారు, పులిగోర ఎక్కడ అమ్ముతారు, ప్రతి ఒక్కటి పెడతాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. టోటల్ గా నేను ఇలాగో కార్ పార్కింగ్ కాడికి అయితే వచ్చేసానండి. మీకు కార్ పార్కింగ్ చూపిస్తాను. ఇక్కడ నేను కార్ పెట్టేసి పైకి అయితే వస్తున్నాను. ఎందుకంటే ఈ దారి గుంటా మనం వెళ్ళొచ్చు. మనకు ఇంకో వెనక సైడ్ కూడా ఒక దారి ఉంది, మెట్ల దారి, అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు, మన ఇష్టం ఎలా అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే కార్ పార్కింగ్ లో పెట్టేసి మనం అలా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే కదండి. అందుకే నేను ఇలా వెళ్తున్నాను. మనకి వెళ్లే దారిలో కూడా ప్రసాదాలు అమ్ముతారు. అక్కడ మనకు తిరుపతిలో లడ్డు ఎలా ఉంటుందో సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది. మామూలుగా అయితే తిరుపతి నుండే వస్తాయంట లడ్డులు, ఇక్కడికి మనకు తెలియదు అనగా విన్నాను నేను. సరే, ఇక్కడ నుండి వెళ్తే మనకు తిరుపతి లడ్డు కొనుక్కొని వెళ్ళొచ్చు, ఆ తండ్రిని దర్శనం చేసుకోవచ్చు అని నేనైతే పైకి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇదే టెంపుల్. మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ జనాలు అయితే పూర్తిగా అందరు కూర్చొని ఉన్నారు. చూడండి, మెట్ల ధర వస్తున్నారు చూసారా. ఈ మెట్ల ధర కూడా రావచ్చు, ఆ మెట్ల ధర కూడా రావచ్చు. ఇక అందరు ప్రశాంతంగా కూర్చున్నారు. ఎందుకంటే ఈరోజు శనివారం, మనకు అక్కడ ప్రసాదాలు పెడతారు, ప్లస్ భోజనాలు పెడతారు కాబట్టి టీటీడీ దాంట్లో భోజనాలు ఖచ్చితంగా పెడతారు శనివారం రోజు. చాలా పబ్లిక్ వస్తారండి. మేము భోజనం చేయాలా వద్దనే తర్వాత ఆలోచిస్తాను. ఎందుకంటే మీకు అందరికీ వీడియో చూపించాక అప్పుడు ఆలోచిస్తాండి. మనమైతే లోపలికైతే వెళ్దామండి. ఎందుకంటే ఇక్కడ కాలు కడుక్కొని మనం ఫస్ట్ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎక్కడ తిరిగి వచ్చినా ఫస్ట్ కాలు కడుక్కొని వెళ్తాం కదా. ఇంట్లో కూడా ఆ దేవుని దగ్గర దర్శనం చేసుకోవాలన్నా కూడా మనం కాలు కడుక్కొని ఆ తండ్రి దర్శనానికి వెళ్దాం. ఫస్ట్ మనం వెళ్ళగానే చూద్దామండి. ఇక్కడ అంతా అంటే ఇక్కడ పని చేస్తున్నారండి, ఏదో పూజ ఉందంటే ఇప్పుడు, అందుకు వర్క్ అంతా నడుస్తుంది. బాగా కలర్లు వేస్తున్నారు కాబట్టి చాలా మంది ఉన్నారు. కాకపోతే మేము ఇలా తిరిగి వచ్చాము. ఒకసారి చూపిస్తానండి, ఉండు మీకు. ఇలా వెళ్దాము. ఇలా లోపలికి వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే మనం కింద వరహాల స్వామి ఉన్నాడు, అంటే ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి నేనైతే ఇలా వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇలా వెళ్ళాక ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టాలి. అందరూ మనకు ఇక్కడ ముందుకు వెళ్తే కొబ్బరికాయలు కొట్టేది చూడండి. అక్కడికి కూడా తీసుకెళ్తా, పోదామండి. అక్కడికి అయితే వెళ్దాం పదండి. ఎందుకంటే అది కూడా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం పదండి. అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు లేడీస్, చూసారుగా. ఇక్కడ మనం ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలండి. ఇక్కడ నామాలతో మొత్తం ఇక్కడ ఉన్నాయి కదా, మనం అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకున్నాను. లోపలికి అయితే నేను వెంకటేశ్వర స్వామిని కూడా వీడియో తీశాను, పెడతానండి. అది కూడా చూడండి దయచేసి. టోటల్గా మీకు ఆ తండ్రి లోపల నుండి మీకు దర్శనం ఇవ్వకపోవచ్చు, బయట నుండి అయితే వీడియో తీశాను. లోపల చూడండి దయచేసి, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా. కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు, దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటే. ఈరోజు పబ్లిక్ చాలా ఉందండి. అసలు నిజంగా నేనైతే ఇంత పబ్లిక్ ఉంటారని నేను అనుకోలేదు. కానీ శనివారం కదా, వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఈరోజు ఖచ్చితంగా వస్తారు. ఇది చూడండి, నేను ఆ ఏరియా మొత్తం తీశాను, ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ ఇండ్లు, మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చూడడానికైతే ఈ 2 కళ్ళు అయితే సరిపోవు. ఇంకా లోపలికి కూడా వెళ్దాము. మీకైతే మీ ఏరియా కూడా చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఇండ్లు ఎలా ఉన్నాయి చూసారా. హైదరాబాద్ మొత్తం కనిపిస్తుందండి. టోటల్గా హైదరాబాద్ కనిపిస్తుంది. అంటే మనం ఇంకా సాయంకాలం వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళి ఇంకా మీకు చూపిస్తాను పదండి. కాస్త ముందుకు వెళ్దాం, మీకు హైదరాబాద్ మొత్తం చూపిద్దామని నేనైతే వీడియో తీస్తున్నాను. చూసారా, చూడండి ఎలా. కిందికి వెళ్తే వరహాల స్వామి ఉంటాడు, ఆయన దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ అయితే నేను ఆయన దగ్గర కూడా వెళ్తాను. కాకపోతే తాళం వేసారండి, వీడియో తీయడానికి కుదరలేదు. సరే, తీసి చూపిస్తాను మీకైతే. వెళ్దాం పదండి. చూడండి హైదరాబాద్ ఎలా కనిపిస్తుందో. టెంపుల్కు సాయంత్రం పూట రండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావాలంటే సాయంత్రం రండి. హైదరాబాద్ మొత్తం లైట్లతో కనిపిస్తుంది మీకు. చాలా బాగుంటుందండి, అసలు చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ భోజనాలు పెడతారు కాబట్టి చాలా అద్భుతంగా భోజనం చేసి వెళ్తారు. ఇక్కడ తండ్రిని దర్శనం చేసుకొని ఒక్కసారి చూడండి జనాలు ఎలా ఉన్నారో. ఇంకా అసలు ముందుకు వెళ్దాం పదండి. మొత్తానికైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం పదండి. ఆ తండ్రిని కూడా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. హాయ్ నాన్న. ఫస్ట్ అయితే నేను దిగను అనుకున్నాను కిందికి, కానీ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవాలిగా. ఎటో కట్ట కిందికైతే దిగుతున్నాను. ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి. అయినా సరే మీ అందరి కోసం వీడియో తీసి మీ అందరు చూపించాలని నేను కిందికైతే వచ్చేసాను. కానీ చాలా భక్తులు ఉన్నారు ఈరోజు, ఎందుకంటే చాలా అద్భుతమైన రోజు శనివారం కాబట్టి. ఏడుకొండల స్వామిని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా, రండి వెళ్దాం. మొత్తానికైతే ఇప్పుడైతే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. మీరందరు దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా తండ్రి దర్శనమిస్తున్నాడు.
తాళం వేసింది. అయినా సరే మీ అందరి కోసం వీడియో తీసి పెట్టాను. నేను ఇక్కడ తండ్రిని దర్శనం చేసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా. ఇదైతే నేను ఫస్ట్ వీడియో పెడుతున్నాండి, పెద్ద లెంత్ వీడియో చూడరని నేను సెకండ్ వీడియో కూడా పెడతాను, అది కూడా చూడండి. వెంకటేశ్వర స్వామికి కూడా పెడతాను, మొత్తం టోటల్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంది ఆ తండ్రి వీడియో టోటల్గా పెడతాను. దయచేసి మీరు అందరు దర్శనం చేసుకోండి. అద్భుతంగా వెంకటేశ్వర స్వామి అయితే మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. హైదరాబాద్లో సెంటర్లో ఉందంటే ఎవరు నమ్మరు ఇంత అద్భుతమైన టెంపుల్. మనం తిరుపతికి పోయినంత సంతోషం ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలా మటుకు తిరుపతి వెళ్ళొచ్చు. ఇది చూసారా, నేను చెప్పాను కదా దారి, ఇది మెట్ల దారి వచ్చే దారి ఇది. మేము వచ్చింది మాత్రం వెనక నుండి వచ్చాము, ఎందుకంటే కారు అక్కడ పార్కింగ్లో పెట్టి నేను వెనక నుండి వచ్చాను. ఇప్పుడు చూడండి ఇది ముందు నుండి, ఇక చూసారా ముందు మెట్లు ఎక్కేసి రావాలి ఇక్కడి. చాలా అద్భుతమైన టెంపుల్. ఇదైతే మెట్ల దారి అండి. మనమైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది, మనమైతే వెళ్దాం అక్కడికి. వీడియో తీయనిస్తే తీస్తాను, లేదంటే బయట వరకు పెడతాను, ఎక్కడ ఏముందో చూపిస్తాను. సహజంగా అయితే నేను వీడియో తీసే పెడతానండి, దయచేసి చూడండి. అమ్మవార్ల వీడియో కూడా పెడతాను దయచేసి.